మల్లీశ్వర్ గారు ఓకే, వినీల్ గారు చెప్పండి మీరేమంటారు? మీకు అలానే ప్యానెల్లో ఉన్నటువంటి నా తోటి సభ్యులకి ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. చందు గారు ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, మాకు ఇచ్చినప్పుడు మేము మాట్లాడేటప్పుడు ఆర్గ్యుమెంట్ లాగా కాకుండా కొంచెం మీరు అవతల వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మా వాయిస్ మేము చెప్పాలనుకున్నది సబ్జెక్ట్ ప్రజల్లోకి వెళ్ళట్లా, మా పర్సనల్ డిస్కషన్స్ మా ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోతుంది. రైట్, ప్లీజ్ కంటిన్యూ అండి, చెప్పండి. చందు గారు నా వాయిస్ ఆడబుల్ ఉందండి? ఎస్ అండి, వినిపిస్తుంది, చెప్పండి. థ్యాంక్ యూ అండి. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిజంగా సువర్ణ అక్షరాలతో భారతదేశపు లోకసభ సాక్షిగా కూడా లిఖించదగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజండి. 1631 రోజులు అమరావతి ఉద్యమం. ఆ ఉద్యమంలో నేను కూడా ప్రత్యక్షంగా నేను పాల్గొన్నానండి. నేను నిత్యం అమరావతి ఉద్యమంలో ఉన్నాము. మేము ఎన్నో పాదయాత్రలు, ర్యాలీలు, ధర్నాలు చేశాము. అయితే ఈ 1631 రోజుల అమరావతి ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాము. ఎన్నో చీకట్లని చీల్చుకుంటూ ఇవాళ అమరావతి అంటే అసలు రాజధానే వద్దన్న వాళ్ళని, 3 రాజధానులు అన్న వాళ్ళని మేము శాంతియుత మార్గంలో తొక్కుకుంటూ ఇవాళ అమరావతి చీకటి నుంచి వెలుతు వైపు అడుగు వేసింది. అంటేనండి మేము మొదటి నుంచి ఏం చెప్తామంటే అమరావతి ఉద్యమం అనేది ఏ రాజకీయ పార్టీ కోసం మేము చేసేది కాదు. అమరావతి ఉద్యమం అనేది అమరావతి ఒక రాష్ట్ర రాజధాని, 5 కోట్ల ఆంధ్రుల ప్రజా రాజధాని, అది భావితరాల భవిష్యత్తు నిర్మాణం ఇది అని చెప్పి ఆ రోజు మేము ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడింది ఇదే. గత ప్రభుత్వాన్ని మేము కోరుకుంది కూడా ఏంటంటే మీరు రాజధానిని నిర్మించండి, దీన్ని రాజకీయాలకు అతీతంగా. ఆ రోజు మీరు శాసనసభలో మీరు అంగీకరిస్తున్నాం, స్వాగతిస్తున్నాము, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పి మా అందరికీ మీరు చెప్పారు కాబట్టి మీ మాటల్ని మేము నమ్మాము. దేవం లాంటి శాసనసభలో మీరు ఇచ్చిన మాటలు, వాగ్దానాన్ని మేము నమ్మాము కాబట్టే ఓటు అనే దాంతో 150 సీట్లు అధికారాన్ని ఇచ్చాము అని చెప్తే కాదని చెప్పి అమరావతి ఉద్యమంలోనండి గడిచిన 5 ఏళ్లలో అమరావతిని అణిచివేశారు. ఇది ఒక ప్రాంతాన్ని అణిచివేయడం కాదండి, రాష్ట్ర అభివృద్ధిని అణిచివేశారు. రాష్ట్ర ప్రజలు 26 జిల్లాల యువత. సరే వినీల్ గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు రేపు పెద్దల సభకి వెళ్ళబోతుంది రాజ్యసభ, అక్కడి నుంచి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళబోతుంది. అయితే ఇక్కడ అమరావతి అన్న టైంలో 3 రాజధానుల అంశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా బందర్ వరకు కూడా రాజధాని అనే అంశాన్ని తీసుకురావచ్చి ఏదో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న అనే డిస్కషన్ కూడా జరుగుతున్న నేపథ్యంలో మీ మాట ఏంటి? అవునండి, ఖచ్చితంగా చందు గారు ఇక్కడ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి తల్లి ఆశీర్వచనం ఉంటే గనక ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. మనం చేసేది ధర్మ పోరాటం, ధర్మం వైపు నిలబడితే ఖచ్చితంగా దేశం మొత్తం కూడా మన వైపు ధర్మాన్ని గౌరవిస్తుంది. అది ఇవాళ 18వ లోక్సభలో అది ఇవాళ నిర్ధారణ జరిగిందనమాట. మీరు చూసి 41 పక్షాలు ఉంటే రాజకీయ పక్షాలు, దాంట్లో 40 రాజకీయ పక్షాలు జేజేపీ అమరావతి ఎన్డీఏ కూటమిలో 10 పార్టీలు అంటే గౌరవించి నినాదించింది. మరి ఇండియా కూటమిలో మీరు అడిగిన దానికి కూడా నేను సమాధానం చెప్తానండి. ఇండియా కూటమిలో కూడా 18 పార్టీలు ఉంటే 18 పార్టీలు ఆంధ్రుల రాజధాని అమరావతిని స్వాగతించినాయి. ఇండిపెండెంట్ గా 5 పార్టీలు వాళ్ళు కూడా, ఎంపీలు కూడా ఖచ్చితంగా అమరావతికి మేము మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు మద్దతు తెలియజేశారు. కానీ ఎక్కడ దేశంలో లేనటువంటి దురదృష్టం ఏంటంటే వైఎస్సీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండటం. రాజకీయంగా అహంకారానికి ప్రతీకగా వీళ్ళు వెళ్తున్నారే తప్ప ఒక రాష్ట్ర అభివృద్ధిని మనం అడ్డుకుంటున్నాము అనేది మాత్రం వీళ్ళు ప్రజలు ఆల్రెడీ 11 సీట్లతో తీర్పిచ్చారు. వీళ్ళు మీరు గమనించండి, గతంలో కూడా వీళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేషనల్ సర్వే చేసింది. నేషనల్ సర్వేలో కూడా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ప్రజలందరూ కూడా 90% ఓటింగ్ తెలియజేశారు. ఈ సర్వే 3 టైమ్స్ జరిగింది వాళ్ళ ప్రభుత్వ హయాంలో. అప్పుడు కూడా ప్రజలందరూ 90% ఓటింగ్ అమరావతికే వేశారు. అలానే ప్రజలు చాలా అంటే ఓటు ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసి 11 సీట్లు మిమ్మల్ని కట్టబెట్టారు. మీరు ప్రాంతీయ విభాగాన్ని తీసుకొచ్చారు, కుల మతాల మధ్య చిచ్చులు పెట్టారు, మొత్తం పెట్టుబడి అంతా తీసుకెళ్లి ఒక అమరావతిలోనే పెట్టారు, లేదా అది ఒక కమ్యూనిటీకి సంబంధించిన రాజధాని అని చెప్పి మాట్లాడారు. కానీ ప్రజలు మీ అబద్ధాలని నమ్మలేదు. ప్రజలు చాలా చైతన్యతులు, వాస్తవాల్ని గమనిస్తున్నారు. ఇప్పటికీ కూడా 3 రాజధానులు అటకెక్కేసింది.
అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎందుకు నన్ను తిరస్కరించారు, నా లోపాలేంటి, నేను ఎందుకు 11 సీట్లకి నేను కట్టుబడిపోయాను అని చెప్పేది ఆయన ఆలోచించకుండా, మరి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని మిస్గైడ్ చేస్తున్నారో తెలియదు కదండి. ఆయన పొలిటికల్ గా మరి చాలా మందికి మనసు నొచ్చుకోవచ్చు, ఆయన పొలిటికల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా టైం పాస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ఇవాళ కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారండి, గతంలోనేమో 500 ఎకరాలు ఉంటే చాలుగా, 2014 అప్పుడు ఏం మాట్లాడారు, 50,000 ఎకరాలు ఉండాలి, అది మా ప్రతిపాదన అన్నారు. ఓకే, 30,000 ఎకరాలు మీరంటే 50,000 ఎకరాలు వచ్చింది. తర్వాత మీరేమన్నారు, 500 ఎకరాలు చాలదా, నాగార్జున యూనివర్సిటీ లాంటి దాంట్లో పెట్టుకోవచ్చు కదా రాజధాని అని చెప్పి మాట్లాడారు. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అప్పుడు. కానీ ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి రైతులు 20,000 ఎకరాలకి పైగా మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు శాంతియుత మార్గంలో మళ్ళీ 20,000 ఎకరాల పైగా ప్రభుత్వానికి వాళ్ళ భూముల్ని ఇచ్చారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టారు, ప్రజలు నమ్మల 11 కూర్చోబెట్టారు. ఇప్పుడు జిల్లా చిచ్చు మొదలు పెట్టారు. మచిలీపట్నం నుంచి విజయవాడ గుంటూరు కనెక్ట్ చేయండి, దానికి మ్యావిగర్ అని పేరు పెట్టండి అంటున్నారు. చందు గారు, నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక ప్రాంతానికి అంటే ఒక రాష్ట్రానికి రాజధాని పేరు పెట్టాలి అంటే అది హిస్టారికల్ కనెక్టివిటీ అయి ఉండాలి ప్రజలకి. హిస్టారికల్ గా అక్కడ కల్చర్ కి కనెక్ట్ అయ్యి, అలానే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి మన రాజధాని పేరు చెప్పితే అది ఒక ఎమోషనల్ కనెక్షన్. లోకేష్ కూడా అదే చెప్పారు, ట్వీట్ చేశారు వినీల గారు. ఎస్, లోకేష్ గారు కూడా అదే చెప్పారు. మ్యావిగర్ పేరేంటండి? అమరావతి అంటే దేవతల రాజధాని, బౌద్ధులు అంటే అమరావతికి ఒక చరిత్ర ఉంది. ఈ మ్యావిగర్ ఏంటంటే అసలు ఎవరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి హాస్యాస్పదమైనటువంటి? పాపం గతంలోనేమో ఆయన 3 రాజధానులతో మా లాంటి వాళ్ళందరి చేత తుగ్లక్ కనిపించుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు తట్టుకోలేక ఆయన ఆ రోజున నీకు పులివెందులు ప్రజలు శాసనసభ నీకు ఎమ్మెల్యేగా ఇచ్చారు, శాసనసభకి నువ్వు వెళ్లకుండా ఆ రోజు తీర్మానాల్లో నువ్వు మాట్లాడాల్సింది కదా, నీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు కదా. శాసనసభ సభ్యుడిగా మీరు 11 మంది వెళ్ళి మీరు ఎందుకు తీర్మానంలో మీరు మాట్లాడబోయారు? ఆ రోజు గమ్మున కూర్చుని ఇవాళ ప్రజల ముందు, అది కూడా చందు గారు ఒక సెలెక్టెడ్ మీడియా వాళ్ళని పిలుచుకుంటాడు ఆయన, ఎవరు ఎదురు ప్రశ్నలు లేకూడదు. ఆయన చెప్పింది చూసుకుని ఆయన తప్పులు మాట్లాడితే ఎడిటింగ్ చేసుకుని ఇచ్చేసేయాలి. ఎందుకంటే ఆ 40% ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళని పాపం మళ్ళీ మిస్లీడ్ చేయడం కోసం. ఓకే, రైట్ వినీల్ గారు, మాట్లాడదాం అండి, కంటిన్యూ చేద్దాం. బిఫోర్ దట్ లక్ష్మీకాంత్ గారు మీతో మాట్లాడబోయే ముందు